ఎన్ని హక్కులు ఇస్తా ఉన్నారు అనే విషయం చూసినప్పుడు చాలా తక్కువ. కొన్ని చోట్ల కొంతమందికి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువులేదు. సాయంత్రమే హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. ఈరోజు నిన్న రాత్రి 1 గంటలకేమో వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చింది. సరే, ఇప్పటిదాకా అన్నలు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. నాకంటే వయసులో పెద్దోళ్ళు, గౌరవంలో పెద్దోళ్ళు, సమాజాన్ని కూడా బాగా చదివిన వాళ్ళు. కానీ మహిళలంటే ఎందుకు తక్కువ, మగవాళ్ళకు అంతకంటే ఏమున్నది? గుజరాత్ మారణకాండలో బిల్కిస్ బాను అనే మహిళని రేప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు 7గురిని చంపేస్తే మన బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. అట్లాగే మనము టీవీలలో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. మన భారతదేశానికి ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొచ్చినటువంటి మహిళా మల్ల యోధుల్ని రక్షించాల్సిన స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ వాళ్ళని లైంగికంగా వేధిస్తే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మన ఈ బీజేపీ ప్రభుత్వం. 70 ఏళ్ల స్వతంత్రంలో ఆడపిల్లలకి చదువుకునే అవకాశాలు సరిగా కల్పిస్తలేము. ఆ చదువుకునే ప్లేస్లలో బాత్రూమ్లు సరిగా లేక ఎంతోమంది పిల్లలు స్కూల్స్కి దూరం అవుతున్నారు. ఆ పరిస్థితి కాకుండా మనం చూడాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఇలా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నిరాకరణ ఇచ్చారు. కానీ ఇవాళ బేటీ పడావో బచావో అని చెప్పింది. కానీ ఇవాళ మణిపూర్ రాష్ట్రంలో మొత్తం మహిళలను అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బీజేపీ కన్సర్న్లో జరుగుతూ ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున అత్యాచారాలు మణిపూర్లో రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కనీసం దేశ ప్రధానికి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఆ సమస్య పరిష్కారం చూపించలేదు. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ చెబుతున్నటువంటి ఆచరణలో చేస్తున్నటువంటి అదేవిధంగా ఢిల్లీలో మహిళా మల్ల యోధులపై బీజేపీ ఎంపీఏ స్వయంగా లైంగిక వేధింపులు చేస్తే ఆయనకు శిక్ష లేదు. అట్లా ఈ దేశంలో మహిళల మీద అత్యాచారాలకు పాల్పడిన వాళ్లకు ఏదో పేరు మీద క్షమాభిక్ష పేరు మీద లేకుంటే బెయిల్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న కేసులు కొట్టేటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మహిళలను పూజించాలని చెప్పి మాటలు చెప్పి మహిళా వ్యతిరేక విధానాల్ని ఇలా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ మోడీ కానీ లేకపోతే ఇంకా ఏ ప్రభుత్వం అయినా మహిళలకు వ్యతిరేకంగా చేస్తే వాటి మీద మనం ఖండన చేసి వాళ్ళను ఈ ఎన్నికల్లో ఓడించాలి. మహిళలందరూ కూడా ఐక్యంగా మహిళా సమస్యల పరిష్కారం కోసం ఈ ధరలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం ఉద్యమించాలని చెప్పి మహిళా లోకానికి అయ్యప్పటిగా పిలుపునిస్తాం.